उसके लिए तो घर को लॉक लगा हुआ है। तो हम लोग TV5 में भी लाइव दिए इसका, तो उसका कोई असर नहीं है। हर किसी चैनल वाले को भी मैं खरीद सकता, मेरे को कैपेसिटी है। वो लड़की मेरे को नहीं चाहिए, बता रहा हूँ। वजह क्या है मैडम उसकी? वजह है ना, लंदन में वो दूसरी लेडी के साथ है, इसलिए उसको इग्नोर कर रहे हैं। फिर आप लोग क्या चाह रहे हैं इंसाफ? वो लड़की जो है अपने हस्बैंड के साथ रहना चाह रही है, उसके घर में छोड़ना चाह रहे हैं जी। तो अभी वो कहाँ पे रह रहे हैं? वो विजयवाड़ा में अयोध्या नगर में रहते हैं। अयोध्या नगर में। आप लोग कहाँ से? हम लोग यहीं तारना का लालपेट से, हैदराबाद वाले। वो अम्मा वो చెప్పినా कंप्लेंट दिया क्या बोले सर? कंप्लेंट दिया तो अभी बोले सर जो है 21 को आओ बोल के बोले, अंतेना जून 21 को आओ बोल के। कैमरा वो बेटी ना फोटो से పెట్టండి फोटो से పెట్టండి फोटो चल इसका फर्स्ट सुपेडम्मा टिप्पी सुपेडम्मा కమ్యూనికేషన్ ఏం లేదు. చాలాసార్లు నేను మెయిల్స్ చేసిన, స్కైప్లో చాటింగ్ చేసినా కూడా అతను ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు. ఒక సంవత్సరం తర్వాత ఇంకా నీ మెంటాలిటీ నా మెంటాలిటీ సరిపడుతూ డైవర్స్ ఇవ్వమంటూ నాకు మెసేజ్ పెట్టాడండి. నాకు ఇక్కడ ఆల్రెడీ పెళ్ళయింది, ఇంట్లో నీకు సెకండ్ సెటప్ లాగా ఉండాలంటే రమ్మని మెసేజ్ పెట్టాడు సార్. నాకు ఎక్కడున్నాడు ఇప్పుడు? కర్లపాలెం స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతన్ని పిలిపించారండి. అతనేమో నాకు ఇంకా వద్దు, అంతా నేను కోర్టు తిరుగుతాను, ఎన్ని సంవత్సరాలైనా ఇంకా నువ్వు నీ బతికి ఇలాగే ఉండు అని బెదిరిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదని ఇప్పుడు నేను హ్యూమన్ రైట్స్ దగ్గర న్యాయం కావాలని వచ్చారు ఇక్కడ. నా భర్త నాకు కావాలి. ఇప్పుడు అక్కడ ఇచ్చామండి, నేను ఎంతమంది నేను కొంటాను కానీ ఈ అమ్మాయిని మాత్రం వేడుకోనని చెప్తున్నాను. అదే కదా కారణం అంటే ఆయన ఆల్రెడీ లండన్లో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. నువ్వు ఉంపడగతిగా ఉంటే ఉండేటట్లయితే రా, లేకుంటే లేదని చెప్పాను. 15 లక్షలు కట్నం ఇచ్చారు, 10 తులాలు బంగారం ఇచ్చారు. ఇప్పుడే 2 ఎకరాల పొలమే వాళ్ళ నాన్నగారు అమ్మాయి లైఫ్ ఈ విధంగా చేశాడు. ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే నాకు ఎక్కడ పోయిన న్యాయం జరగట్లేదు, నేను ఏమైనా సొసైడ్ చేసుకుంటాను అంటున్నాడు. అందుకే మేము ఇక్కడ తీసుకొచ్చాము. ఇప్పుడు ఆమెకి ఏం న్యాయం, నా భర్త దగ్గర నేను వెళ్తానని చెప్తాను సార్. ఇప్పుడు అతను ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, విజయవాడలోనే ఉన్నాడు.